ఈరోజు బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ గారు, కార్యాలయ కార్యదర్శి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని బాబు జగజీవన్ రావు గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ రమణన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారతదేశ ఉప ప్రధానిగా కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా గౌరవ పెద్దలకు, పాల్గొన్నటువంటి మిత్రులకు, పత్రికా సోదరులకు నమస్కారాలు. బాబు జగజీవన్ రామ్ వర్ధంతిని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా నివాళులర్పిస్తూ భారతదేశ స్వాతంత్ర సమయంలో ఒక స్వాతంత్ర సమరయోధునిగా భారతదేశ తొలి ప్రభుత్వంలో 1946లో నెహ్రూ గారి యొక్క ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వివిధ శాఖలను, కార్మిక శాఖను, వ్యవసాయ శాఖను, రక్షణ శాఖను సమర్థవంతంగా నిర్వహించినటువంటి నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా ఉండి ఆ యుద్ధంలో విజయాన్ని సాధించిన తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది అని చెప్పంటే వారి నాయకత్వంలో ఆనాడు చూపించినట్టు చొరవ అని తప్పదు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కోట్లాది మందికి ఆహార ఉత్పత్తులు కావాలని చెప్పని వ్యవసాయ రంగాన్ని సమర్థవంతంగా నిర్వహించి ఆనాడు తన యొక్క సమర్థన చాటుకున్నటువంటి వ్యక్తి. భారతదేశంలో ఒక దళిత బిడ్డగా ఉండి ఈ దేశంలో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని చూపించిన మార్గం నాయకుడు. వారి నేతృత్వంలో అనేకమైనటువంటి సంఘ సంస్కరణలు వచ్చినాయి, సామాజిక విప్లవాలు వచ్చినాయి. భారతదేశంలో ఉండేటువంటి పేద నిరుపేదల యొక్క ఆత్మస్థైర్యం పెంపొందించడంలో వారి సేవలు అనేటివి ఎప్పటికీ ఈ దేశం మర్చిపోదని చెప్పని బీఆర్ఎస్ పార్టీ తరఫున వారి ఘనమైన నివాళులర్పిస్తూ జోహార్ అర్పిస్తున్నాం. ధన్యవాదాలు. భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ఈరోజు తెలంగాణ భవన్లో మరి బాబు జగజీవన్ రావు గారి వర్ధంతి జరుపుతున్న సందర్భంలో నివాళులు అర్పిస్తూ ఈరోజు వారిని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. బాబు జగజీవన్ రామ్ గారు ఎమర్జెన్సీ పెట్టిన సందర్భంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారి మంత్రివర్గంలో ఉన్న మాట నిజమే. ఎమర్జెన్సీని ఎత్తివేసి ఎన్నికల పోయిన సందర్భంలో వారు కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి రాజకీయ పార్టీని ఆవిష్కరించి ఎమర్జెన్సీలో జరిగినటువంటి అకృత్యాలపై తీవ్రమైనటువంటి తన నిరసన తెలియజేశాడు. అందుకోసమే అప్పుడు జనతా పార్టీ మరి దేశవ్యాప్తంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తామనుకున్నటువంటి రాజకీయ నాయకులకి ఒక కనువిప్పుగా ఆ రోజుల్లో ప్రజలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఊతమిచ్చిన వాళ్ళలో బాబు జగజీవన్ రామ్ గారు ఒకరు. వారు వివిధ శాఖలలో కేంద్ర మంత్రిగా పనిచేసి చాలా అనుభవం ఉన్నటువంటి ఒక గొప్ప మేధావి. భారతదేశంలో హరిత విప్లవం అంటే గ్రీన్ రెవల్యూషన్ ఏదైతే 1962లో మొదలైందో దానికి నాయకత్వం వహించి భారతదేశం లోపల ఆనాడు ఉన్నటువంటి 40-50 కోట్ల జనాభాకి తిండి పెట్టలేని దేశాన్ని ఈరోజు 140 కోట్ల జనాభాకి తిండి పెడుతూ విదేశాలకి కూడా మన ధాన్యాల్ని ఎగుమతి చేసేటువంటి స్థాయికి ఈ దేశాన్ని తీసుకొచ్చిన దాంట్లోపట బాబు జగజీవన్ రామ్ గారి పాత్ర చాలా గొప్పది. అయితే భారతదేశంలో ఒక దళిత బిడ్డ ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్ష ఉన్న రోజుల్లో జనతా పార్టీ నుండి
మరి వారికి అవకాశం వస్తుందని చెప్పి ఊహించారు. కానీ దురదృష్టవశాత్తు ఆనాటి జనతా పార్టీలో కూడా వారికి అవకాశం రాకుండా చేశారు. సరే, ఉప ప్రధానమంత్రిగా కొనసాగారు, తెలుసది. కానీ ఆనాడు వారికి మంచి అవకాశం వస్తుంది అనుకున్నారు. జనతా పార్టీ ఎన్నికల సందర్భంలో మరి దళిత ప్రధానమంత్రి అని చెప్పి కూడా ఆ రోజు నినాదం ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికి కూడా మనము వారిని ఒకసారి స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో మరి దళిత మేధావులు చాలామంది ఉన్నారు. వారు ఆలోచనలు కూడా మనకందరికీ తెలుసు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించే విధంగా యావత్తు మానవాళి, కేవలము దళిత బిడ్డ అని చెప్పి ఒక దళితులకే ఆరాధ్య దైవం కాదు. ఈరోజు జగజీవన్ రామ్ గారు ఈ దేశంలో 140 కోట్ల మంది జనాభా ఇలా తిండి తింటారంటే కారణము జగజీవన్ రామ్ గారు. జై తెలంగాణ.